హాయ్ గాయ్స్, ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకు కావాల్సినటువంటి మామిడికాయని బాగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి అలాగే ఎల్లిపాయలని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు వీటిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది తాలింపు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా ముందుగా తాలింపు చేసుకోవడం వల్ల మనకి ముక్కలు కొట్టేలోపు ఈ తాలింపు అనేది చల్లారుతుంది. అప్పుడు మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా మామిడికాయలకు పై భాగాన ఉన్నదాన్ని తీసేయాలి, తొడిమిలని తీసేయాలి. నెక్స్ట్ ఈ విధంగా మనం ముక్కలుగా కొట్టుకోవాలి. అలాగే మనం కొట్టుకున్న తర్వాత అందులో జీడిగా ఉంటుంది కదా, దానికి జీడి లేకుండా శుభ్రంగా ఒక వైట్ క్లాత్తో లేదా ఏదైనా క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకోవాలి. నెక్స్ట్ ముక్కలు ఎన్నైనా మనకి ఎన్ని అయితే ఒక కేజీ డబ్బాతో పోసుకోవాలి. మాకైతే ఒక 3 కిలోలు అయినాయి. నెక్స్ట్ వీటిలో ఆవపిండి, మెంతిపిండి అలాగే జీలకర్ర ముందుగానే వేయించుకొని పొడి చేసుకోవాలి. వాటిని ఇందులో కలుపుకొని అలాగే మనం చేసినటువంటి తాలింపును కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నింటికి కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి తాలింపుని. అలాగే మనం ఇంతకుముందు పోసుకున్న పొడులను కూడా. ఇప్పుడు కారం మేము ఇవి ఒక 15 కాయలు కాబట్టి ఒక 2 గ్లాసెస్ కారం తీసుకున్నాం. మేము కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి దానికి తగ్గట్టు ఒక 2 గ్లాసెస్ కారాన్ని తీసుకున్నాం. ఆ తర్వాత ఆ కారాన్ని బాగా ముక్కలకు పట్టేట్లాగా మిక్స్ చేసుకున్నాం. నెక్స్ట్ ఉప్పు ఒక 2 గ్లాసెస్ కారం కాబట్టి 1 గ్లాసు ఉప్పు తీసుకోవాలి. అలాగే ఇందులో మనం కొన్ని మెంతులు, జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు, పచ్చివి వేయించకుండా సపరేట్గా ఉన్నవి. ఇప్పుడు ఉప్పును పోసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలి. అలా కలపడం వల్ల మనకి ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది అన్నట్టు. ఇలా బాగా చేతితో కలుపుకోవాలి. అలాగే ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. మాకు కొంచెం కారం ఉప్పు తగ్గినట్లు అనిపించింది, అందుకే మళ్ళీ కొంచెం కారం అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకున్నాం. నెక్స్ట్ ఆ పచ్చి నూనె ఉంటుంది కదా, దాన్ని పోసుకొని బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల మనకి ముక్కలకు అన్నిటికీ కూడా అన్నీ సరిపడా కలుస్తాయి. కారం, ఉప్పు, నూనె అన్నీ మంచిగా కలుస్తాయి అన్నట్టు. ఈ పచ్చడికి ఇలాంటి నీటి చుక్కలు కూడా తలవకుండా చూసుకోవాలి, ఎందుకంటే వాటర్ తగిలితే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. ఈ పచ్చడి మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. లైక్ టిఫిన్స్, మనకి ఏదైనా కర్రీ లేనప్పుడు కూడా వేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా మనం పొలాల దగ్గరికి ఇట్లా పోతాం కదా, అప్పుడు కూర లేకపోయినా పచ్చడితోనైనా మనం రోజు తినేదానికంటే కొంచెం ఎక్కువగానే తినాలనిపిస్తుంది. అలాగే ఇక్కడ మేము కొంచెం జీలకర్ర, మెంతి పొడి ఉంటే దాన్ని కూడా యాడ్ చేసినాం. ఇప్పుడు బాగా కలుపుతున్నాం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇట్లా జిట్టి అనేది ఉంటుంది కదా, పోవడానికి ఉప్పుతో ఒకసారి అలాగే కొంచెం పచ్చడి తీసుకొని దాన్ని కూడా ఇప్పుడు పచ్చడిని మీరు డబ్బాలో లేదా జాడీలలో కూడా తీసుకోవచ్చు. అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని చుట్టూ మొత్తం కలిసేలాగా ఇట్లా తిప్పుకోవాలి. నెక్స్ట్ పచ్చడిని అందులో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం పైన కొంచెం పచ్చి నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం ద్వారా మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అలాగే దీన్ని ఒక 3 రోజుల పాటు మూడో రోజు పచ్చడి కలుపుకొని అప్పుడు మనం రోజు డైలీ తినొచ్చు. ఇంకా జాడీలలో పెడితే, ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా జాడీలలో పెడితే పచ్చడి ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇందులో ఇప్పుడు మనం పచ్చి నూనె కూడా యాడ్ చేసుకున్నాం చూడండి. ఇలా అన్నిటికీ మొత్తం చుట్టూ సరిపోయేలా ఇట్లా పోసుకొని
మనం ఇట్లా తిప్పుకుంటే మొత్తానికి కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక 3 days దీన్ని ఇలాగే పక్కన పెట్టేద్దాం, ఒక మంచిగా మూత పెట్టి. ఇక పచ్చడి మొత్తం అయిపోయాక ఇలా లాస్ట్లో అందులో వేడివేడి అన్నం వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అబ్బా. అసలు ఏ కూర కూడా దీనికి పనికిరాదన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఎవరికి ఇష్టం కామెంట్ చేయండి. ఓకే, ఇది మన పచ్చడి. ప్లీజ్ సబ్స్క్రైబ్.